సినిమా పైన సుంకల మోత. అమెరికా వెలుపల నిర్మిస్తే 100% అదనం. భారతీయ చిత్ర పరిశ్రమపై తీవ్ర ప్రభావం. భారీ సుంకలతో ప్రపంచాన్ని గందరగోళం పరుస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సినిమాలను వదలడం లేదు. అమెరికా వెలుపల నిర్మించే సినిమాలపై 100% అదనపు సుంకాలను విధించనున్నట్లు సోమవారం ప్రకటించారు. ఇది భారతీయ చిత్ర పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపనుంది. అమెరికా నుంచి మన చిత్ర నిర్మాణ వ్యాపారాన్ని ఇతర దేశాలు దొంగలిస్తున్నాయి. చిన్న పిల్లాడి నుంచి క్యాంటీన్ లాక్కున్నట్లు ఇది ఉంది. దీనివల్ల కాలిఫోర్నియా బాగా దెబ్బతింటుంది. దీనికి రాష్ట్ర గవర్నర్ గవిన్ న్యూసమ్ బాధ్యుడు. ఆయన బలహీనుడే కాక పోటీ పడలేని వారు. ఎప్పటికీ పరిష్కారం కాని ఈ సుదీర్ఘ సమస్యను తీర్చేందుకు దేశం వెలుపల నిర్మించే చిత్రాలపై 100% అదనపు సుంకాలను విధించాలని నిర్ణయించా అని తన సొంత సామాజిక మాధ్యమ వేదిక ట్రూత్ ద్వారా ట్రంప్ వెల్లడించారు. ట్రంప్ సుంకాల మోత భారతీయ చిత్ర పరిశ్రమపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. రైట్. మన దేశంలో పలు భాషల్లో నిర్మిస్తున్న చిత్రాలకు అక్కడ ప్రవాస భారతీయుల్లో మంచి ఆదరణ ఉంటుంది. 2017లో ఫోర్బ్స్ ఇచ్చిన నివేదిక ప్రకారం భారతీయ భాషల చిత్రాలు అమెరికా, కెనడాలో భారీగా ప్రదర్శనమవుతూ ఉంటాయి. పెద్ద సినిమాల్లో ఒక్కటిగా సగటున $80 లక్షల వరకు వసూళ్లు సాధిస్తాయి. కొన్ని కోట్ల డాలర్లను వసూలు చేసే సందర్భాలు ఉన్నాయి. ఏ సమయంలో చూసుకున్నా అమెరికాలోని 1000 స్క్రీన్లలో భారతీయ చిత్రాలు ప్రదర్శనమవుతూ ఉంటాయి. ఓటీటీలతో కలతప్పిన హాలీవుడ్. అమెరికా చిత్రాలకు గతంలో ప్రపంచవ్యాప్తంగా భారీగా ఆదరణ ఉండేది. మిగిలిన దేశాల్లో చిత్రాలు భారీగా నిర్మాణమైన అవి అన్ని దేశాలకు చేరేవి కావు. దీంతో హాలీవుడ్ ఏకాధిపత్యం సాగేది. ఓటీటీల రాకతో ఆ ఆధిపత్యానికి గండిపడింది. ప్రపంచంలో ఏ దేశంలో చిత్రాలను నిర్మించినా అనువాదమైన అన్ని దేశాలకు వస్తున్నాయి. అనేక సినిమాలు ఓటీటీల్లో ప్రసారం అవుతూ ఉండడంతో సినిమా హాళ్లకు జనం రావడం తగ్గింది. ఫలితంగా హాలీవుడ్లో అనివార్యంగా నిర్మాణ వ్యయాన్ని తగ్గించాల్సి వచ్చింది. దీంతో పాటు 2023-24లో రచయితల సంఘం, కార్మిక సంఘాల సమ్మెలు చేయడంతో హాలీవుడ్ నష్టాలను మూటగొట్టుకోవాల్సి వచ్చింది. ఒక్క 2023లోనే $5 బిలియన్ నష్టం వచ్చినట్లు అంచనా. అప్పట్లో సమ్మె కారణంగా పోయిన ఉద్యోగాలు ఇంకా రాలేదు. ట్రంప్ సుంకాల మూతపై హాలీవుడ్ ప్రముఖ సంస్థలైన వార్నర్ బ్రదర్స్, డిస్కవరీ, క్యామ్కార్డ్, పారామౌంట్, స్కైడాన్స్, నెట్ఫ్లిక్స్ సంస్థలు వెంటనే స్పందించలేదు. ట్రంప్ ప్రకటన వెలువడ్డాక నెట్ఫ్లిక్స్ షేర్లు పడిపోయాయి. ఒకప్పుడు ఫర్నిచర్ వ్యాపారానికి అమెరికాలోని నార్త్ కరోలినా కేంద్రాన్ని స్థానంగా ఉండేది. చైనాతో పాటు ఇతర దేశాల నుంచి ఫర్నిచర్ దిగుమతులు పెరగడంతో అది తన ప్రభావాన్ని కోల్పోయింది. ఈ నేపథ్యంలో అమెరికా ఫర్నిచర్ తయారు చేయకపోతే భారీ స్థాయిలో సుంకాలను విధిస్తామని ట్రంప్ హెచ్చరించారు. ఇంకా అమెరికాలో జరుగుతున్నటువంటి ఈ సుంకాల మోత మామూలుగా లేదు. గతంలో కూడా ఈ భారతీయుల గురించి ఆయన పెద్ద ఎత్తున కామెంట్స్ చేయడం కూడా జరిగింది. ఇప్పుడు ముఖ్యంగా సినిమా మీద కూడా పెద్ద ప్రభావం పడే అవకాశం ఉంది. ఈ సుంకాలు ఏవైతే ఉన్నాయంటే నథింగ్ బట్ జీఎస్టీ అనే చెప్పొచ్చు. లోపల అంటే అమెరికాలో ఏదైనా షూటింగ్ జరిగితే మాత్రం బాగా భారీ మోత మోగించనున్నట్లు ఈయన ప్రకటించడం జరిగింది. బేసిక్గా తెలుగు సినిమా అనేసరికి ఇటు ఇండియాలోనే కాదు, ఏ రాష్ట్రంలో అయినా కూడా జనాలు ఎగబడి చూస్తారు. ముఖ్యంగా అవి ట్రాన్స్లేట్ చేసినప్పటికీ కూడా సినిమాను మాత్రం పెద్ద ఎత్తున హిట్ చేస్తారు. ఇంకా మొత్తంగా మన తెలుగు ఆడియన్స్ అమెరికాలో ఉన్నప్పటికీ ఏ సినిమానైనా సరే నెత్తిన పెట్టుకొని ఆ సినిమాకి భారీ కలెక్షన్స్ ఇచ్చే అటువంటి బాధ్యత నిజంగా తెలుగు ప్రేక్షకులకి ఉంటుందని చెప్పాలి. సినిమా అంటే ప్రాణం పెడతారు అటు అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళు. బట్ అయినప్పటికీ కూడా అక్కడ హాళ్ళకి మన వాళ్ళు అంటే సినిమాలు ఇచ్చినప్పటికీ ఎంత ప్రాధాన్యత ఇచ్చినా కూడా ఇప్పుడు సినిమా షూటింగ్స్ విషయంలో కూడా ఈయన సుంకాలు విధించే ప్రయత్నం చేస్తున్నట్టు ఇక్కడ ఉన్నటువంటి వార్త పూర్తిగా కనపడుతుంది. సో తెలుగు చిత్ర పరిశ్రమ ఏదైతే ఉందో అక్కడ అమెరికాలో ఏదైతే షూట్ చేస్తారో ఇప్పటి నుంచి భారీగా మోత మోగించినట్లయితే ఇక్కడ క్లియర్గా కనపడుతుంది. బట్ భారతీయులు ఇప్పటికైనా సరే ఇవన్నీ అంటే మన హాలీవుడ్ రేంజ్కి వెళ్లే ముందు మన ఇండియాలోనే మనకి చాలా అంటే చాలా ప్లేసెస్ ఉన్నాయి. సో వాటిల్లోనే మనం షూటింగ్స్ చేసుకోవడం బెటర్. ఇలాగా దేశాన్ని కించపరుస్తూ ఇట్లా ప్రజల మీద భారీ మోత మోపేసి అక్కడ షూటింగ్స్ చేస్తా అంటే అక్కడ చెయ్యాలా వద్దా అనేది మన నిర్ణయమే కావచ్చు. కానీ వాళ్ళు చేస్తున్నటువంటి పని ఏదైతే ఉందో వాళ్ళకి బుద్ధి చెప్పాల్సినటువంటి బాధ్యత మనకి పర్టికులర్గా ఉంది.